విజుగౌడ్ అనే అతను లాస్ట్ ఇయర్ ఈ టైంకి బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ ప్రమోట్ చేసే వాళ్ళలో వన్ ఆఫ్ ద మెంబర్. బెట్టింగ్ యాప్స్ అనే కాదు, ఇన్పుట్ అవుట్పుట్ ఇవన్నీ చేస్తూ ఉండేవాడు. అయితే ఇప్పుడు ఏంటి, ఈయన థార్ కార్ ఇస్తామని చెప్పి ఒక గివ్ అవే పెట్టాడు. నాకు 5 lakhs ఫాలోవర్స్ అవ్వగానే మీకు ఇచ్చేస్తాను. 2 lakhs ఎంతమంది ఉన్నారు అనుకుంటా నాకు తెలిసి. 5 lakhs ఫాలోవర్స్ ఇలా అయ్యారు. అప్పుడు ఏం చేశాడు, మనోళ్ళు ఆశ పెరిగింది. అరే జనవరి ఫస్ట్ అని చెప్పేసామే అబ్బెబ్బెబ్బే అని చెప్పి దాన్ని ఒక వాయిదా వేసాడు. 5 lakhs ఫాలోవర్స్ కాస్త 7.5 lakhs ఫాలోవర్స్ అయ్యారు ఇలా. సో ఎంతగా ఎప్పుడు చేస్తావు తారు, ఎప్పుడు చేస్తావు, నువ్వు మోసం చేస్తున్నావు, లక్కీ డ్రా ఎప్పుడు చేస్తావు, అది అని చెప్తే చివరికి తీసాడు. ఒక అతనికి వచ్చింది, అతని పేరేంది, కిరణ్ ది బాడీ బిల్డర్. ఇప్పటి నుంచో మనకి మెసేజ్లు చేస్తున్నారు వీళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వైఫ్ ఏదేదో చెప్పాడు, సోదంతా చెప్తా ఉన్నాడు. దాని తర్వాత కొంతమంది ఇది ఫేక్ అని చెప్పి కామెంట్ చేయడం స్టార్ట్ చేస్తే మనోడు నేనే ఆ కిరణ్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, మామూలుగా ఉండదు, కిరణ్ ది బాడీ బిల్డర్ చూడండి నేనే ఐడి ట్యాగ్ చేస్తున్నానని చెప్పి ఐడి కింద ట్యాగ్ చేసి మరి ఒక రీల్ చేశాడు. ఆ ప్రొఫైల్ ఓపెన్ చేయగానే షాక్. ఫస్ట్ ఏంటి అంటే ఆ ప్రొఫైల్ పిక్చర్ మీద న్యూ అని ఉంది. న్యూ అని ఎందుకు ఉంటుంది అంటే ఎవరైతే రీసెంట్గా ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తారో వాళ్ళకి ఒక 7 days లేదంటే మ్యాక్సిమం 30 days అక్కడ న్యూ అని ఒకటి ఉంటుంది. అబౌట్ దిస్ అకౌంట్ అని చెప్పి వెళ్ళి చూస్తే అందులో ఏముందిరా అంటే మతిపోయి బయర్లు గమ్మేసే నిజం ఉంది. ఏంట్రా అంటే డేట్ జాయిన్ ఏంటి అంటే January 2026. అంటే ఎప్పుడు క్రియేట్ చేశారు అకౌంట్ అంటే జనవరి. ఇప్పుడు మీరు చెప్పండి ఇది స్కామా కాదా? ఈయనకి మీరు ఫాలోవర్స్ రూపంలో ఒక బ్రాండ్ వాల్యూ క్రియేట్ చేశారు, 7,50,000 ఫాలోవర్స్ అయ్యారు మీరు. ఇప్పుడు ఏం జరిగిద్ది అంటే మనోడు ప్రమోషన్స్ చేసుకుంటాడు. అసలుకే IPL రాబోతుంది, ఎలాంటి ప్రమోషన్స్ చేస్తాడు, లాస్ట్ ఇయర్ ఎలాంటివి చేశాడు, సిమిలర్ కైండ్ ఆఫ్ ఏ ప్రమోషన్స్ చేసే ఛాన్స్ 100% ఉంది. బెట్టింగ్ యాప్స్, ట్రేడింగ్ యాప్స్, ఇన్పుట్ అవుట్పుట్ ఇవన్నీ కాకపోయినా మనకెవ్వరికి పనికిరాని పనికి మాలిన సమాజానికి ఉపయోగపడని ప్రమోషన్స్ ఉంటాయి. ఇది ప్రాబ్లం.